గుంటూరులో గుట్కా వ్యాపారం ఎవరు చేస్తున్నారు తమ్ముళ్ళు? ఎవరు జ్ఞాపకం వస్తారు గుట్కా వ్యాపారం అంటే? ముస్తఫా అవునా కాదా? అవునంటే చేతుల పైకెత్తండి. సిటీలో జరిగే గంజాయి సర్ఫా ఎవరిది? ఎవరు దీనికి గ్యాంగ్ లీడర్ ఎవరు? మాఫియా నాయకుడు ఎవరు? ఇతను అనుచరులా పనిచేస్తారు. కడాన సిగరెట్ తయారీలో కూడా గంజాయి కలిపేస్తున్నారు. ఎంత తెలివి తమ్ముళ్ళు! ఆ తెలివి అభివృద్ధి పైన ఉంటే చాలా బాగుండేది. వక్ఫ్ బోర్డు ఆస్తుల్ని ముస్లిం కాలేజ్ దగ్గర ఖాళీ స్థలాలను కబ్జా చేశాడా లేదని అడుగుతున్నా. ఇంకో పక్క వక్ఫ్ బోర్డులో పరిధిలో జరిగిన భూ ఆక్రమణలన్నీ ఒకటే హామీ ఇస్తున్నా, ఎక్కడ వక్ఫ్ బోర్డు ఆస్తులు కూడా ఆక్రమణ చేసుంటే మక్కలు ఎరగొట్టి మళ్ళా ఆ ప్రాపర్టీ మీకు ఇప్పిస్తా, వక్ఫ్ బోర్డుకి ఇస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఆటో నగర్ లో 8,000 కబ్జా చేశాడు. ఇన్నర్ రంగ్ రోడ్డు వద్ద 32 ఎకరాలు కబ్జా పెట్టాడు. ఇంట్లో పని మనిషి కొడుకు టీడీపీలో యాక్టివ్ గా తిరిగాడని దొంగతనం అని నేరం వేసి చిత్రహింసలు పెట్టాడు. డే వస్తుంది, రోజు వస్తుంది, మీకు కూడా ఇది జరుగుతుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే డిప్యూటీ మేయర్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో విసిగిపోయి నేను సైతం తెలుగుదేశానికి పనిచేస్తానని పార్టీలోకి వస్తున్నారు. ఒక మహిళ, మంచి యువతి, భవిష్యత్తుండే ఆడబిడ్డ, తప్పకుండా ఆదరిస్తాం. గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలకాల్సిందిగా అందరినీ కోరుతున్నా.